ఇక దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసిన నీట్ యూజీ పరీక్షపై సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ దర్యాప్తులో భాగంగా రాజస్థాన్లో పరీక్షకు 3 రోజుల ముందే క్వశ్చన్ బ్యాంక్ సర్క్యులేట్ అయినట్లు అధికారులు గుర్తించారు. అందులోని 135 ప్రశ్నలు అసలు పరీక్షా ప్రశ్నలతో సరిపోలినట్లు వెల్లడైంది. ఈ మెటీరియల్ను సికార్లో పరీక్షకు 2 రోజుల ముందు విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షల వరకు విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. బయాలజీకి చెందిన 90 ప్రశ్నలు, కెమిస్ట్రీకి చెందిన 45 ప్రశ్నలు లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఇవి మొత్తం 600 మార్కులకు సమానమని చెబుతున్నారు. ఈ ప్రశ్న పత్రం కేరళకు చెందిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థి నుంచి రాజస్థాన్కు చేరినట్లు గుర్తించారు. అనంతరం అది పీజీ హాస్టళ్లు, కోచింగ్ నెట్వర్క్లు విద్యార్థుల మధ్య విస్తరించినట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన ఎన్టీఏ పరీక్ష జరిగిన 4 రోజుల తర్వాత విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. పారదర్శకంగా విచారణ జరిపిన తర్వాతే పరీక్షను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఈ కేసుపై సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నీట్ పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని ఎన్డీఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసిన నీట్ యూజీ పరీక్షపై సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఎగ్జామ్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి రద్దు చేసింది. అయితే ఇది ఏదైతే లీక్ అనే సమాచారం అందిందో దానికి సంబంధించి ఇప్పటికే ఇటు ఎన్టీఏ దానికి సంబంధించిన చర్యలు తీసుకుని రాజస్థాన్ లో ఏదైతే షికారు ఏదైతే లీక్ అయిన సెంటర్ గా భావిస్తున్నారో దానికి సంబంధించి ఏ విధంగా లీక్ అవుతుందో, ఇది లీకా లేకుంటే ఏదైనా పేపర్ రాసినదా లేకుంటే ఏదైనా ఏజెన్సీ నుంచి వచ్చినదా దానికి సంబంధించిన విచారణ చేసేందుకు కూడా ఏజెన్సీ రాజస్థాన్ కు సంబంధించిన ఏజెన్సీ అయితే చర్యలు తీసుకుని దానికి సంబంధించి ఏదైతే ఈ దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన నీట్ పరీక్ష రాశారు విద్యార్థులు. దాదాపుగా దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా ఎగ్జామ్ రాశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో 150,000 మంది పరీక్షలకు హాజరయ్యారు. దీనికి సంబంధించి ఎగ్జామ్ ఈ త్వరలోనే రిజల్ట్ వస్తుంది. ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఆసక్తి చూస్తారు. తమకు మంచి ఫలితాలు వస్తాయి, ఈసారి బాగా రాశామని చాలా మంది విద్యార్థులు ఆశాభావంతో ఉన్నారు. అదే విధంగా రాష్ట్రంలో గతంలో పోల్చుకుంటే ఈసారి నీట్ ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరగడము, అదేవిధంగా తాము ఏదైతే కలగన్నాయో డాక్టర్ కావాలన్న కళలకు సంబంధించిన వాటి కూడా విద్యార్థులు ఇప్పటికే ప్రిపేర్ అయ్యి త్వరలోనే రిజల్ట్ వస్తాయి అనే నేపథ్యంలో ఇలాంటి వార్త రావడం విద్యార్థులకు తీవ్ర నిరసన కలిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే త్వరలోనే ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది. దానికి సంబంధించిన కీ కూడా ఆ నీట్ ఎన్టీఏ ఏజెన్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన
కీ కీ కూడా రిలీజ్ చేశారు. ఈ కీలో దాదాపు చాలా మంది విద్యార్థులు చూసుకొని మంచి ఫలితాలు వస్తాయి ఈసారి అని భావించారు. అయితే ఇక్కడైతే ఆరోపణలు వచ్చావో సమాచారం అందుకున్న ఎన్టీఏ దానికి సంబంధించి విచారణ ప్రారంభించింది. విచారణ చేసిన తర్వాత ఏదైతే విచారణ తేలిన విషయం ఏదైతే నీటి ఎగ్జామ్ తర్వాత తమకు ఈ విషయం లీక్ అయినట్టు ఒక సమాచారం వచ్చింది. దానికి సంబంధించి ఒక విచారణ కూడా చేపట్టాము. ఆ విచారణలో ఏదైతే తేలితే దానికి సంబంధించి తర్వాత తదుపరి చర్యలు తీసుకున్నామని ఏజెన్సీ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈ విచారణ చేసిన అనంతరము అది లీక్ అయినట్టు గుర్తించింది. లీక్ అయినట్టు గుర్తించడంతో దాన్ని రద్దు చేస్తున్నట్టు ఇవాళ ఉదయం ప్రకటించింది. ఈ రద్దు చేయడంతో రద్దు చేయడంతో విద్యార్థులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఎవరైతే అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు కూడా దానిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే గతంలో రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించుకున్నది. అదేవిధంగా అనంతరము కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశవ్యాప్తం ఒకేసారి నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. మరోసారి కూడా ఏదైతే లీక్ అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకే ఆ ఎగ్జామ్ నిర్వహించుకునే హక్కు కల్పించాలని కూడా విద్యార్థి సంఘ నాయకులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి గతంలో ఏ విధంగా అయితే ఎగ్జామ్ రాయిస్తారో ఎన్సెట్ ద్వారా ఏ విధంగా ఎగ్జామ్ రాయిస్తారో ఈసారి కూడా విద్యార్థులకు అదే విధంగా అవకాశం కల్పించాలి. ఎగ్జామ్ రాసుకునే వెలుసబాటు ఆయా రాష్ట్రాలకే ఇవ్వాలన్నది కూడా ప్రధాన డిమాండ్ వినిపిస్తుంది. గతంలో ఏదైతే నీట్ ఎగ్జామ్ లీక్ అయిందో అదేవిధంగా ఇప్పుడు కూడా 2026లో రాసిన పరీక్ష కూడా లీక్ కావడంతో ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించదని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడా లీక్ కాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఏదైతే లీక్ అవుతామనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైతున్నాయో వాటిని నిషేధించడం, స్మార్ట్ ఫోన్లు కానీ అదేవిధంగా చాలా నిబంధనలు పెట్టారు. నీటు ఎన్టీఏ ఏజెన్సీ ఏదైతే ఉందో చాలా విద్యార్థులు లోపలికి వెళ్లేందుకు ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ తో పాటు వాళ్ళకి సంబంధించి ఎలాంటి లోపలికి అక్కడ లీక్ కాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. కనీసం విద్యార్థులు షూ కూడా వేసుకునే పరిస్థితి లేదు కాబట్టి అదే విధంగా మహిళలకు చూసుకున్నట్టయితే రింగులు, ముక్కురాయి, అదే విధంగా ఏదైతే ఉంటాయో బంగారు వస్తువులు ఇలాంటి వాటితో పాటు గొలుసులు అదే దండలు కూడా లోపలికి అనుమతించే పరిస్థితి లేదు. అదే విధంగా ముస్లిం అమ్మాయిలు అయితే బుర్కాలు కూడా తీసి లోపలికి వెళ్లే పరిస్థితి ఉంది. అది ఇలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ ఈ పరీక్ష లీక్ కావడం అనేది విద్యార్థులకి ఆందోళన చెందుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందని చూడాలి. ఇప్పటికైతే దాదాపుగా దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. తెలుగు రాష్ట్రాల్లో 1,50,000 మంది పరీక్ష రాశారు. దీనికి సంబంధించి లీక్ కావడం అదే విధంగా ఏదైతే లీక్ అయిందని భావించారో దానికి విచారణ చేస్తే ఏదైతే కేరళలో ఉన్న ఒక విద్యార్థి ఎంబీబీఎస్ అవుతున్న విద్యార్థి దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందనేది తయారు చేయడము, దానికి సంబంధించి ఒక తన మిత్రునికి రాజస్థాన్ లో ఉన్న మిత్రునికి పంపించడం, అది అతను సర్క్యులేట్ చేయడం, దానిని దాదాపుగా 20,000 నుంచి 2 లక్షల దాకా అమ్మకాలు చేసినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. వాటిని విచారణ చేసిన అధికారులు ఇది దాదాపుగా ఇందులో ఏదైతే క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుందని భావిస్తున్నారో అందులో 135 క్వశ్చన్లు 35 క్వశ్చన్లు యాజిటీగా నీట్ లో ఎగ్జామ్ పేపర్లు ఏ విధంగా అదే రావడము, 135 క్వశ్చన్లు చూసుకున్నా అందులో మార్కులు దాదాపుగా 600 మార్కులు వచ్చే అవకాశం ఉంది. నీట్ ఎగ్జామ్ దాదాపు టోటల్ గా 720 మార్కులు మాత్రమే, అందులో 600 మార్కులు రావడం అనేది అసమాసి కావద్దు. ఇది లీక్ కావడం వల్ల విద్యార్థులకు కొందరికి నష్టం కలిగిస్తున్న ఉద్దేశంతో దీన్ని రద్దు చేసినట్టు కూడా ఎన్టీఏ అధికారులు చెప్తున్నారు. కాబట్టి అందులో దాదాపుగా బయాలజీలోనే దాదాపుగా 90 మార్కులు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రామకృష్ణ.